మీరు కూడా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నన్ను నమ్ముతానంటున్నారు. ఏ రిపోర్ట్స్ రాకపోయినా నేను నా మనస్సాక్షితో చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నా కడుపున పిండానికి ఏ పాపము అంటలేదు. అక్షయ నీకు నాకు పుట్టిన బిడ్డే. వదినా, మీరైనా నా ఉద్దేశం తనకు అర్థమయ్యేలా చెప్పండి. అపార్థాలతో దాని బ్రతుక్కి ఓ అర్థం లేకుండా చేసేశారు మీరు. ఏ పాపం ఎరుగని నా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నిత్యం ఈ కుటుంబంతో పోరాడుతూనే ఉంది. మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూనే ఉంది. దాని పరిస్థితి అంతే, దాని కూతురి పరిస్థితి అంతే. దానికి అర్థమయ్యేలా ఇంకేం చెప్పమంటావయ్యా? అర్థం చేసుకోవాల్సింది మీరు. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.